హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము ఆత్మీయ ఆహారముగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వాక్యము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, వ్యాకులము అనేది హృదయంలో ఉండకుండా తొలగించుకో అంటే ఇక్కడ దేని గురించి నువ్వు వ్యాకుల పడకూడదు అని అంటున్నాడంటే, వయస్సును బట్టి, గతించిపోయిన వయస్సును బట్టించి వ్యాకుల పెట్టుకోవద్దు, వ్యాకుల పడొద్దు, దుఃఖపడొద్దు. లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతాయి. పుట్టినోళ్ళు లేత వయసులోనే ఉన్నారా? లేదు కదా. రోజులు గడిచే కొద్దీ వయసు పెరుగుతుంది, సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరిగిపోతూ ఉంది. లేత వయసు, యవ్వన ప్రాయము, ఆ తర్వాత వృద్ధాప్యము, ఇవన్నీ కూడా మనిషి యొక్క సృష్టిలో జరిగేవే. వయస్సును బట్టించి నువ్వు వ్యాకుల పెట్టుకోవద్దు. నీ హృదయంలో దీని విషయంలో గతించిపోయినటువంటి కాలం విషయంలో, గతించిపోయిన వాటి సంగతుల విషయంలో నువ్వు వ్యాకుల పెట్టుకోవద్దు, వ్యాకుల పడొద్దు. నీ హృదయంలో వ్యాకులమునకు చోటు ఇవ్వద్దు. వ్యాకుల పడకుండా నువ్వు ఏం చేయాలి అంటే తొలగించుకోవాలి. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొను. ఈ వ్యాకులము అనేటువంటిది, ఈ దుఃఖము, ఈ యొక్క వ్యాకుల పడే మనస్తత్వము, గతించిన వాటిని మాటికి నెమరు వేసుకుంటూ వ్యాకుల పడేటువంటిది నీ హృదయంలో ఉంది అంటే అది నీ దేహమును మొత్తమును కూడా చెరిపేస్తుందంట. దేహమును మొత్తం చెరిపేస్తుంది. హృదయంలో చోటిస్తే వ్యాకులానికి దేహమంతా కూడా చేరిపేస్తుందంట. అయితే ఒక మాట మనం యాకోబు పత్రికలో మనం ధ్యానించినట్లయితే, వ్యాకుల పడే విషయంలో యాకోబు పత్రిక 4:9 ఇక్కడ ఏం రాయబడిందంటే, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకుల పడుడి అని రాయబడింది. పరిశుద్ధపరచుకోవాలి, వ్యాకుల పడాలంట. దేని కొరకు? పరిశుద్ధత కొరకు. చూడండి, 4 పూర్తి చదివితే, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూసినారా? వ్యాకులము దేనికి పడాలా, దేనికి పడకూడదు అనేది నువ్వు తెలుసుకోవాలి. గతించిపోయిన వాటి గురించి నువ్వు దుఃఖపడుతూ హృదయంలో చోటిస్తే వ్యాకులానికి, దుఃఖానికి, నీ దేహం అంతా చెడిపోతుంది, చెరిపివేయబడుతుంది. అదే గాన నీ హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు వ్యాకులపడి, దుఃఖపడి, ఏడిస్తే అది ఎంతగా నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. హృదయమును పరిశుద్ధపరచుకోవడానికి ఏడ్చు. చెరుపుకోవడానికి, దేహమల్లా చెరుపుకొట్టే వ్యాకులాన్ని హృదయంలో పెట్టుకోకుండా, అటువంటి దానికి చోటు ఇవ్వకుండా, చెరిపిపోయబడడానికి కాదు, పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు వ్యాకులపడు. పరిశుద్ధపరచుకో. ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి అంటే, నీ దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధుడవై ఉండాలి. ఆ పరిశుద్ధత కొరకు నువ్వు ఏడ్చి, దుఃఖపడి, వ్యాకులపడి హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. దావీదు కూడా అంటారు, వ్యాకుల పడితిని నేను. కీర్తన 69:29 నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. కీర్తన 73:21. ఇలాగా దేని విషయంలో నువ్వు వ్యాకుల పడాలా
దేని విషయంలో నువ్వు వ్యాకుల పడకూడదు అని తెలుసుకోవాలి. పరిశుద్ధత కొరకు వ్యాకుల పడు, దుఃఖపడు, ఏడ్చు. అయ్యా నాకు నా హృదయంలో పరిశుద్ధత కావాలయ్యా. ఏడ్చు, పరిశుద్ధత కొరకు ఏడ్చు, వ్యాకుల పడు, దుఃఖపడు, ప్రయాసపడు. నీ చింత అంతా కూడా నువ్వు నీ యొక్క ఆనందము, నీ నవ్వు, దుఃఖము, ఆనందం, చింతకు మార్చుకో. వ్యాకుల పడు, గతించిపోయిన వాటిని గురించి కాదు. నీ హృదయంని పరిశుద్ధపరచుకోవడానికి దుఃఖపడు, వ్యాకులపడు. నీ జీవితం ఎంతగానో పరిశుద్ధునికి దగ్గరవుతుంది. పరిశుద్ధ బ్రతకడానికి అవకాశం ఉంది. పరిశుద్ధుడితో సహవాసంలోకి రావడానికి ఉంది. పరిశుద్ధ పట్టణం చేరడానికి అవకాశం ఉంది. యెషయా గ్రంథంలో 50 మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకూడదు. గతించిపోయింటే కొన్ని వాటినే, ఆ నష్టాలని, ఆ యొక్క వాటినే ముందర పెట్టుకొని, వాటినే తలంచుకుంటూ జరిగిపోయిన నష్టాలు, జరిగిపోయినటువంటి కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నిరాశలోకి వెళ్ళిపోయింటారు. ఎప్పుడు దుఃఖముఖులైంటారు. నీ దేవుని మీద ఆనుకుంటే నువ్వు దేనికి హృదయంలో చోటు ఇవ్వాలి, దేనికి హృదయంలో చోటు ఇవ్వకూడదని నీకు వివేకం కలుగుతుంది. గతించిపోయిన వాటికి నీ హృదయంలో వ్యాకుల పెట్టుకోవద్దు. అవి వయసు ఎప్పటికైనా కూడా గతించిపోయేదే. నీ వయసు గతించిపోయేదే ఎప్పటికైనా. అయితే దేహమును చెరిపేదేంది, చెరపందేంది గమనించుకో. దేహమును చెరపంది పరిశుద్ధత. దేహంలో చెరపదు పరిశుద్ధత, పవిత్రత. దేహంలో చెరపదు. అదే వ్యాకులమును పెట్టుకొని గతించిన వాటి విషయాల్లో వ్యాకులం పెట్టుకుంటే నీ దేహాన్ని అంతా చెరుపుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా బ్రతకండి. జీవితాలను పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధులైన యేసుతో సహవాసంలో ఎదగండి. రాకడ బహు సమీపంలో ఉంది. మనం చూస్తూ ఉన్నాం, వార్తలు వింటూ ఉన్నాం, వాతావరణం పరిస్థితులు చూస్తూ ఉన్నాం, మనుషుల పరిస్థితులు చూస్తున్నాం, వ్యవస్థల పరిస్థితులు చూస్తున్నాం. ఈ పరిస్థితులలో నీవు పరిశుద్ధపరచుకోవడానికి వ్యాకుల పడుతూ అనుక్షణము ప్రభుతో గడుపుతూ పరిశుద్ధత కొరకై పాకులాడు. దేవుని యొక్క రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు. రెప్పపాట్లో జరిగే ఆ రాక కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడండి. దేవుడు మళ్ళీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. వ్యాకుల పడాలి, కానీ దేని కొరకు వ్యాకుల పడాలి? హృదయం చెరిపేదాని కొరక, హృదయాన్ని దేహాన్ని బాగు చేసే దాని కొరకు ఉండాలి. ఈరోజు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. విన్న వారందరూ వాక్యానుసారంగా ఎదుగుతూ, వాక్యం ప్రకారంగా నడుస్తూ, రాక కొరకై ఎదురు చూస్తూ సిద్ధపడే కృప దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.